నిమ్మకాయలు ఊరగాయ పెడుతున్నాను. ఫ్రెష్గా ఉంటుంది. ఒక సంవత్సరం వరకు చెడదు. గాలిలో పెట్టబడలే, వానలో పెట్టబడలే, ఎండలో పెట్టబడలే. ఫ్రెష్గా బాగా చేస్తాను. చూడండి. సరే చేస్తావు. మన వాళ్ళకి ఒక డౌట్ కదా, నువ్వు వానకి ఎండకి పెట్టబడలేదన్నావు. చేసే ఊరగాయ సంవత్సరం దాకా నిల్వ ఉంటుందా? ఉంటుందమ్మా, ఉంటుంది, బాగుంటుంది. ఉంటాయి ఊరగాయ. మనం చేసే పక్క వాళ్ళన్నీ ఉప్పు అన్నీ మనం మితంగా బాగా వేస్తే బాగుంటుంది. సరే అయితే ఈరోజు చూపిస్తావా? చూపిస్తా. సరే. అవును, నీకు ఊరగాయని ఎవరు నేర్పించినారా? నాకు ఎవరు నేర్పించారమ్మా? మా పెద్దవాళ్ళు మొదలుకొని వేసుకుంటాను. వాడికి వల్ల వేసుకుంటాం. అంటే ఉడకపెట్టే వేస్తున్నారా మీ పెద్దోళ్ళ? పెట్టే వేసుకుంటాం. అంటే ఉడకబెట్టేసుకుంటే గిన్నె తినొచ్చు. ఉగురు ఉండదు. ఉడకబెట్టకపోతే ఉగురు అట్నే ఉప్పు వేసి వడేసి చేసినట్టు చాలా దినాలు ఉండాలి. అది చాలా దినాలు ఉన్నా కూడా మనకు రుచి రాదు. రుచి రాదు. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అంటావా? ఎప్పుడైనా అప్పటికప్పుడే తినొచ్చు. అవును, మనం నీళ్ళల్లో కడిగి అన్నీ చేస్తాం కదా, నేముండదా? నీళ్ళల్లో కడిగి నీళ్ళు పోసి ఉడకబెడుతుంటే నీళ్ళల్లో కడిగితే సరేలే. నీళ్ళు పోయిమా ఉప్పు పసుపు వేసేసి అట్లా చెక్క పెడితే ఉడికిపోయి నీళ్ళు ఊసిపోతుంది. అదేం కాదు. ఆవాలు వేస్తున్నాను. అవును, ఎందుకు తనితనిగా వేయించుకుంటానవ్వా? తనితనిగా వేయించుకుంటే సన్న గింజలు ఉండేవి మాడిపోతాయి. అందువల్ల అన్ని తనిగా వేయించుకొని ఒకటిగా గొడ్డ పోసుకుంటే మిష్కిలో బాగా గుట్టుకొని చేసుకోవచ్చు. అది ఒకటి మాడి ఒకటి తెమ్మగడక అట్లా ఉంటుంది. జీలకర్ర వేయించుకుంటున్నా. మెంతులు, రెడీ. నిమ్మకాయలు పోసాను. ఉప్పు వేస్తున్నా. ఏం చేస్తున్నావు పోనా? మోగులిల్లా? ఓ సూపర్. హాయ్ చెప్పు. కేక్ చేస్తున్నావా? అదే చూడు, హాయ్ చెప్తే కదా. హాయ్ చెప్పు. ఇట్లా చెప్పు చేత్తో హాయ్. మిష్కిలో దంచుకోవాలా బాగా మెత్తగా. ఉడికిపోయిందివా? ఉడికిపోయింది. అది చల్లారాలి, బాగా చల్లారాలి. తగినంత సోరు పోయాలి దీనికి. మిరపకాయలు, ఆవాలు,
ఆవాలు కొన్ని వేసుకోవాలా? ఆవాలు కొన్ని వేసుకోవాలి, ఎండుమిరపకాయలు 2 వేయాలి. అంతే, తాలింపు వేసుకుంటే అంతేనా? అంతే. ఇదే ఏం చేయాలివా తాలింపు వేసుకునేనాక? అది చల్లారుతూ ఉంటుంది కదా, ఆ లోపు ఒక పాట పాడతావా? ఏదైనా పాతకాల పాట ఏదైనా పాడతావా మన వాళ్ళ కోసమా? నీకు తెలిసిందే బాళ్ళే. చల్లని రాజా ఓ సందమామ, నీ కథలన్నీ తెలుసాగే ఓ సందమామ, నా సందమామ. పరమేశ్వరుని నీడలోన ధ్యానించెడు, నీలమేఘాలలాడేటి పూవంతియ, నన్ను కరుణించరా, నన్ను సేవించురా, సిరివెన్నెల నవ్వుల మురిపించెను. ఓ చల్లని రాజా ఓ సంగమా. తాలింపు అయితే పెట్టేసుకున్నాం కదా. నూనె అనేది మనకి వెచ్చగా ఉండాలన్నమాట, మరీ వేడిగా ఉండకూడదు. వెచ్చగా ఉండేటప్పుడు ఉడకపెట్టుకుని నిమ్మకాయలు అయితే వేసుకుంటున్నాము. ఇందులో ఇంగువ కూడా కొంచెం వేసుకున్నాము. ఇంకా కొద్దిగా తగినంత కారం అయితే వేసుకుని, మనం పొడి దంచుకున్నాం కదా, ఆ పొడిని కూడా కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాము. మనం చూసుకోవాల్సింది ఉప్పు అనమాట. ఉప్పు కరెక్ట్గా ఉండాలి, లేదంటే గూజు పట్టేస్తుంది. చూసుకొని సరిపోకపోతే ఉప్పు అయితే వేసుకోండి. ఇక్కడైతే రెడీ అయింది. ఎట్టది షను, బాగుందా? ఏందవా? ఊరగాయ రెడీ అయిందమ్మా. దాన్ని కొట్టుకుంటుంది కరెంట్, దాంట్లో మండుతుంటుంది.